కరెక్ట్గా ఎన్ని టైంలో తీసుకెళ్ళాడు, ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఫుల్ కలిసిపోయాను. ఫ్లైట్లో కొంచెం ఫుడ్ పెట్టారు, తిన్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే కస్టమ్స్ ఇమిగ్రేషన్ చాలా టైం పట్టింది. చాలా లైన్ ఉంది, జనం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఫైనల్లీ విజయవాడ ఫ్లైట్ కోసం వెయిటింగ్. ఫ్లైట్ వచ్చేసరికి 6:25కి, టైము 5:30 అవుతుంది, 5:20 అయింది. ఇంకా 1 అవర్ ఉంది ఫ్లైట్ టైం. మా ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి ఏం చెప్పలేదు, ఓన్లీ మా ఫ్రెండ్స్కి చెప్పాను. ఆ ఫ్రెండ్స్కి కూడా అందరికి ఎవరికి చెప్పలేదు, ఒక ఇద్దరికి మాత్రం చెప్పా. అది నా కర్మ ఎలా ఉండిద్ది అంటే నన్ను ఇదిగో లాక్కొని వెళ్తూ ఉండిద్ది ప్రతి దేశంలో. ఆఖరికి ఇండియా వచ్చిన మనోడు పిలిచి తీసుకెళ్తున్నాడు. సార్ మీ బ్యాగ్లో ఏదో ఉందంట, రండి సెక్యూరిటీ స్కానింగ్లో, అది ఇదని. కరెక్ట్గా ఎన్ని టైంలో తీసుకెళ్ళాడు చూడండి. ఫ్లైట్ మిస్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి. టైం బ్యాడ్, తక్కువ మూవీస్, తక్కువ తిరుగుడు ఎక్కువ. ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసాం విజయవాడ. ఇదే మామూలు బౌన్సులు కాదు, 4-5 డ్యాన్సులు తీసుకొచ్చింది. ప్యాకేజ్ కోసం వెయిటింగ్. పాప మనోడు కూడా నాతో పాటే మిస్ అయింది పొద్దున. మనోడు నేను ఇద్దరం కలిసి వచ్చాము. ఈ బెల్ట్ అన్నాడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బయట ఏమో ఫ్రెండ్స్ని రమ్మన్నాను, వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ఇక్కడ మన లగేజ్ వచ్చేసింది, మనోడు లగేజ్ కోసం వెయిటింగ్. మనోడి పేరు వచ్చేసరికి కృష్ణ. మనోడిది నాది ఇద్దరికి మేము ముందుగానే ఉన్నాము టైంకి, కానీ మాకు ఇంటర్నేషనల్లో ప్రాబ్లం ఏమీ రాలేదు, కానీ డొమెస్టిక్లో వచ్చేసరికి లగేజ్ పెట్టేసరికి ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు ఫ్లైట్ మిస్. అడుగడుగడుగడు బాగున్నారండి. నేనే షాక్ అయిపోయాను. మాస్క్ పెట్టుకుంటే ఎవరా అనుకున్నాను. అదమ్మా పారు. నువ్వు
ఎప్పుడు వచ్చారా? ఏంటి సర్ప్రైజ్? అరే లైటింగ్ ఏం లేదు అబ్బాయి, లైట్లు వేసి కదా అది. ఏంటి సర్ప్రైజ్ ఏంటి? ఎవరికి చెప్పలాడు. మామూలు ఆనందం కావట్లా వీడికి. అఖిల్ బాగానే వెళ్తాడు. ఆట ఆట ఎవరిలోకి గుర్తుపట్టావా? అది అదే కదా అమ్మ కూడా చెప్పలేదు. లే అన్న బయటికి వెళ్ళాం ఎవరికారు రెస్టారెంట్ ఎక్కడ చూద్దామని చెప్పి రౌండ్స్కి వెళ్ళొస్తాం. మన దల్లు ఉన్నప్పుడు రౌండ్స్కి వెళ్ళొస్తాం. తెలుసుగా అలా కనిపించేటట్టు పెడతా ఎందుకురా చూడనమ్మా. ఎంత ఇచ్చారు ఇది? ఏంటి ఎన్నికలు నేను మాస్క్ పెట్టుకుంటే అసలు అది ఏంటి ఎంత ఇది?